అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. రైతు గుండె చెరువైపోతున్నది. ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? రేవంత్ గద్దెనెక్కిన తర్వాత ప్రతి ఏటా రైతులకు ఈ తిప్పలు తప్పట్లేదు. ఓవైపు అకాల వర్షాల భయంతో రైతులు దిగులు పడుతున్నారు. మార్కెట్లకు మొక్కజొన్న, వరిధాన్యం పోటెత్తుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. మద్దతు ధర, బోనస్ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగానే కొనుగోలులో జాప్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతుల ధర్నాలే కనిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రేవంత్ సర్కారు రైతులపై పగబట్టింది. రైతు సంక్షేమానికి తూట్లు పొడిచిన ప్రభుత్వం కనీసం వారి కష్టాన్ని కూడా గుర్తించట్లేదు. గత ఏడాది యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది కూడా ముందస్తుగా చర్యలు చేపట్టలేదు. అసలు రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు విస్తీర్ణం, దిగుబడిపై ప్రభుత్వం యంత్రాంగం అంచనాలు సిద్ధం చేయలేదు. ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న కనీస సోయి మరిచిపోయింది. రాష్ట్రంలో యాసంగి కోతలు ప్రారంభమై దాదాపు నెలన్నర దాటింది. సన్నాలకు బోనస్ ఎగ్గొట్టేందుకు, దళారులకు మేలు చేసేందుకు కుట్రపూరితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పడకేశాయి. రోజుల తరబడి ధాన్యం కుప్పలతో మార్కెట్ల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలా చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, చేసిన చోట కొనుగోలు ప్రారంభించలేదని మండిపడుతున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ అనేక జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట తదితర జిల్లాల్లో అన్నదాతలు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యేలు, అధికారులను నిలదీశారు. పలుచోట్ల రైతులు సొసైటీ కార్యాలయాలను ముట్టడించారు. జాతీయ రహదారులపై ధాన్యం పోసి బైఠాయించారు. మండల కేంద్రాల్లోని వ్యవసాయ అధికారి కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మరోవైపు మొక్కజొన్న, జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, గద్వాల జిల్లాలో ఎక్కువగా సాగైంది. సుమారు 9 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఈ మొత్తం పంటను కొనుగోలు చేయాలంటే 15,000 కోట్ల వరకు అవసరం. అయితే కొంత పంటను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా సర్కారు కనీసం 1000 కోట్లకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మాత్రం నిధులను కూడా జొన్న రైతులకు కేటాయించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. జొన్నల కొనుగోలు ఫైలు ఇంకా సీఎం కార్యాలయంలోనే మూలుగుతున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినా సీఎం ఇప్పటికీ ఫైలు ఆమోదించలేదు. ప్రైవేటు మార్కెట్లో జొన్నలు అమ్ముకుంటున్న రైతులు క్వింటాలకు 1500కు పైగా నష్టపోతున్నారు. రైతు రాజ్యం తెచ్చామని ప్రగల్భాలు చెబుతున్న రేవంత్ సర్కారు
పంట కొనుగోళ్ల విషయంలో లెక్కలు ఎందుకు వేస్తున్నదని అన్నదాతలు మండిపడుతున్నారు. మొక్కజొన్న రైతులు సైతం తమ పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ యాసంగిలో దాదాపు 30 లక్షల టన్నుల వరకు మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. క్వింటాల్ మక్కలకు మద్దతు ధర 2,400గా నిర్ణయించారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు 7,200 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం మార్క్ఫెడ్కు 4,000 కోట్లకు మాత్రమే బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. సగం పంట కొనుగోలుకు అనుమతి ఇవ్వడంతో బహిరంగ మార్కెట్లో మక్కల ధర దారుణంగా పతనమైంది. క్వింటాల్ మక్కలకు మద్దతు ధర 2,400 కాగా ప్రైవేట్లో కేవలం 1,500 నుంచి 1,600 మధ్య ధర పలుకుతున్నది. మార్క్ఫెడ్ సెంటర్లలో అరకొర కొనుగోళ్లతో రైతులు గత్యంతరం లేకుండా ప్రైవేట్లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. దానికి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ కాదు. మొక్క సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా ఇటు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి అక్కడి తాజా అప్డేట్స్ తెలుసుకోవడానికి సాంబశివరావు సిద్ధంగా ఉన్నాడు. అలాగే వరంగల్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి మనకు రవికాంత్ సిద్ధంగా ఉన్నాడు. అలాగే నిజామాబాద్ నుంచి కూడా ఇటు రవీందర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. దానికి సంబంధించి అక్కడ నుంచి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఫస్ట్ ముందుగా తెలుసుకుందాం. సాంబశివరావు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులకు సంబంధించి అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు రోజు నిత్యకృత్యం అవుతున్నాయి. అయినా కూడా కాంగ్రెస్ సర్కార్ మాత్రం పట్టింపు లేదు. ప్రధానంగా దళారీ వ్యవస్థకే ఎక్కువ కొమ్ము కాస్తున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రైతులకు సంబంధించి అక్కడ వారి కష్టాలు ఎలా ఉన్నాయి, వారి గోస ఎలా ఉంది? సురేష్, గత నెల 15 రోజులుగా ఖమ్మం జిల్లా రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంది. ఎందుకంటే పుష్కలంగా పడినటువంటి మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఎక్కడ అమ్మాలో తెలియనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అతి కొద్ది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా విమర్శ వచ్చినప్పుడు మాత్రమే ఒక లారీ లోడ్ మాత్రం ఎత్తుతున్నారు, తర్వాత పక్కా పెడుతున్నారు. ఇప్పటివరకు చూస్తే మొత్తంగా కూడా పట్టుమని ఒక 5-10 వేల క్వింటాలు కొనుగోలు చేసినటువంటి పాపన కూడా పోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,52,000 ఎకరాల నుంచి 60,000 ఎకరాల మధ్యలో సాగు చేశారు రైతులు మొక్కజొన్న పంటను. దాదాపు 8 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని దాదాపు ఒక 2 నెలల క్రితమే పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసి అధికారులు ఒక షీట్ కూడా రెడీ చేసి పెట్టారు. ఎక్కడెక్కడ ఎంత పంట సాగైంది, ఏ మండలాల్లో అత్యధికంగా సాగైందని. కానీ రైతులు సాగు చేసినటువంటి పంటకు అనుకూలంగా కొనుగోలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, తెలిసిన చోట కూడా కొనుగోలు చేపట్టకపోవడం, ఒక మద్దతు ధర చెల్లించకపోవడంతో ఖమ్మం జిల్లా మొక్కజొన్న రైతాంగం తీవ్రమైనటువంటి అప్పుల్లో కూరుకుపోతున్నారు, తీవ్రమైనటువంటి నిర్వేదానికి లోనవుతున్నారు. 2,400 రూపాయలు దక్కాల్సినటువంటి మద్దతు ధరను కేవలం 16-1700 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుంది. తీరా
అమ్మిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దళారి 50 నుంచి 70 రూపాయలు కట్ చేస్తున్నాడు. 1600కు బేరం చేసుకున్న తర్వాత మరొక 50 రూపాయలు కట్ చేస్తున్నారని, 1700కు ఇచ్చినటువంటి చోట 70 నుంచి 75 రూపాయల దాకా తగ్గిస్తున్నారని చెప్పేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాదాపు నెల రోజులుగా వివిధ రాజకీయ పార్టీలతో పాటు అట్లాగే రైతు సంఘాలు కూడా స్వచ్ఛందంగా ధర్నాలు చేసిన దాఖలాలున్నాయి. ఖమ్మం నుంచి మొదలు పెడితే, తిరుమలాపాలెం నుంచి మొదలు పెడితే అశ్వరావుపేట వరకు అనేక సందర్భాల్లో అనేక చోట్ల రహదారుల దిగ్బంధం కావచ్చు, ప్రధాన రోడ్ల మీద మొక్కజొన్నలు ఆరబోసి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి నేపథ్యం ఉంది. నిన్న మొన్న అయితే ఆ రైతుల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకొని బోర్గంపాడు పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రం రైతు వేదిక దగ్గరకు వచ్చినటువంటి దాంట్లో పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రంలో సంబంధించినటువంటి అధికారులను అట్లాగే వ్యవసాయ శాఖ అధికారిని కూడా రైతు వేదిక రూమ్లో వేసి బంధించి తాళం వేసి కొనుగోలు చేపట్టేదాకా బయటకు వదిలిపెట్టేది లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు నిర్బంధం చేశారు. అట్లాగే అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనపరెడ్డిపల్లి మండలం ఎర్రకుంట దగ్గర కూడా దాదాపు నిన్న ఒక 4-5 గంటల పాటు డిఎస్ఓను కూడా బంధించి దాదాపు 5 గంటల పాటు నిర్బంధించినటువంటి నేపథ్యం ఉన్నది. కొనుగోలు చేస్తారా లేదా చెప్పండి అంటూ నిలదీసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొక్కజొన్న రైతుల కష్టాలు ఇట్లా ఉంటుండగానే ఇప్పుడు వరి రైతుల కష్టాలు కూడా తోడైనాయి. గత 15-20 రోజులుగా ఖమ్మం జిల్లాలో ఉధృతంగా కోతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ ప్రాంతాలలో ఇప్పటికే 80-85% కోతలు అయిపోయినాయి, అమ్మకాలు కూడా అయిపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేనటువంటి రైతులు ప్రైవేటు దళారులకు అట్లాగే కొన్ని ప్రైవేటు మిల్లర్లకు వచ్చిన కాడికి పచ్చి వడ్లని అమ్ముకున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మొత్తం ఎండబెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం కొంటుందో లేదో తెలియనటువంటి నేపథ్యం ఉంది. బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొనకుండా వదిలేస్తే ఆ తర్వాత ఆ గిట్టుబాటు ధర కూడా వస్తుందో లేదో అనేటువంటి ఒక భయం. 2 వర్షాలు వస్తే మళ్ళీ పంట పెట్టుబడికి డబ్బులు కావాలి. ఇప్పుడే 2 పంటలు ఇటు పక్క మొక్కజొన్న అమ్ముడు పోలేదు, ఇప్పుడు వరి కూడా అమ్ముడు పోకపోతే తీవ్రమైన అప్పుల్లోకి పోతారు. 2 రూపాయల నుంచి 5 రూపాయల దాకా వడ్డీ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ పెరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదో ఒకటి అమ్ముకోవాలని చెప్పి వచ్చిన కాడికి అమ్ముకున్నారు. ఇటు కొండపల్లి, కూసుమంచి ప్రాంతాలకు సంబంధించిన రైతులు కూడా ప్రైవేటు మిల్లర్లకు ధాన్యాన్ని అమ్మేసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించి దాదాపు 308 ప్యాడీ కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ కూడా 250-260 దాకా ఏర్పాటు చేసినప్పటికీ కూడా 1 కిలో వడ్లను కూడా ఇప్పటిదాకా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి నెలకొంది. అధికారులు చెప్తున్నారు రేపు కొంటాం, ఎల్లుండి కొంటాం, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క మబ్బులు పడుతున్నాయి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మంచిగా ఉన్న ధాన్యాన్ని, ఏ గ్రేడ్ ధాన్యాన్ని అంతా ఎండిపోయి మార్చేటి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో రైతులుంటే ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కానీ ఒక సమీక్ష చేసింది లేదు. ఒక చోటకు వెళ్లి అసలు రైతు కొనుగోలు కేంద్రాలలో రైతుల పరిస్థితిని తెలుసుకున్నటువంటి పాపాన పోలేదు. ఎప్పటికప్పుడు రైతులు ధర్నాలు చేయటం, నిరసన తెలపడం, రహదారి దిగ్బంధాలు చేయటం, అధికారులను దిగ్బంధం చేయడం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా స్పందించడం లేదు. ఇక్కడ నుంచి మొదలు పెడితే తిరుమలాపాలెంలో అట్లా ఖమ్మంలో కూడా 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ మహాధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వంతో కలిసి కొత్తగూడెం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే వడ్లు అట్లాగే మొక్కజొన్న కొనగాలని చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సురేష్, రైట్, సాంబశివరావు అందుబాటులో మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. నేను ఇంకా తాజా అప్డేట్స్ తీసుకుంటా. వరంగల్ నుంచి రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి అంశం సంబంధించి జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేకుంటే ఇతర పంటలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు, కావాలని ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ అధికారులు చేస్తున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి అప్డేట్స్ ఏంటి? సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం రోడ్ల మీదకి ఎక్కి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆందోళన బాట పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆ రైతులకు అండగా నిలిచి వాళ్ళ తరఫున వాళ్లకు భరోసాగా నిలుస్తూ ఆందోళన వాడబట్టేటువంటి పరిస్థితి. జాతీయ రహదారి రాయపర్తిలో ఉన్నటువంటి జాతీయ రహదారి పైన రైతులతో కలిసి ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని ఇటు జిల్లా అధికారులు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో అవి కొనుగోలు కేంద్రాల దగ్గర పూర్తి స్థాయిలో ఏదైతే మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదు. ఎందుకంటే బారదాన్ల సమస్య కావచ్చు, పూర్తి స్థాయిలో దళారులకు సంబంధించినటువంటి వాళ్లకు అమ్ముకునేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే కాంటాలు జరిగినప్పటికీ ఆ కాంటాల
జరిగిన మొక్కజొన్న అంతా కూడా లారీలు అందుబాటులో లేక వాటిని తరలించేటువంటి సందర్భం లేదు, పరిస్థితి లేక రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరి కోతలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికే అంటే వరి కోతలు మొదలయ్యే నాటికే వరి కోతలకు సంబంధించి పూర్తయి ధాన్యపు కొనుగోలు జరిగేటప్పటికే మొక్కజొన్న సంబంధించినటువంటి కొనుగోలు కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఇంకా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎక్కడికక్కడ రోడ్లపైన మొక్కజొన్న ఆరబోసేటువంటి రైతులే కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు వాతావరణం వర్షం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ వర్ష సూచనలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఆ రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మార్కెట్ కొనుగోలు చేయడం లేదు, మరోవైపు దళారులకు ప్రైవేట్ దళారులకు అమ్ముకుందామంటే చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి రైతులకు మొక్కజొన్నకు సంబంధించి కనిపిస్తూ ఉంది. మరోవైపు ధాన్యపు కొనుగోలుకు సంబంధించినటువంటి కొనుగోలు సెంటర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. పేపర్ ప్రకటనలకు మాత్రం పత్రికా ప్రకటనలకు మాత్రం పూర్తి స్థాయిలో ధాన్యపు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మున్గవీడు రైతాంగం అంతా కూడా రోడ్డుకి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. వెంటనే ధాన్యపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతులకు అనేక హామీలు ఇచ్చినటువంటి సందర్భం, బోనస్ ఎగవేసినటువంటి పరిస్థితి. పూర్తిగా రైతాంగాన్ని అయితే విస్మరించి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రైతాంగం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కాంగ్రెస్ సర్కార్ మీద ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటు నిజామాబాద్ సంబంధించి రైతులు కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా వారు అరిగోసపడుతున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఓపెన్ చేయని పరిస్థితి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా 45 రోజుల నుంచి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కోతలు ఊపందుకున్నాయి. అది వరి, మక్క, జొన్న 3 పంటలు ప్రధానంగా ఇప్పుడు కోయడం జరుగుతుంది. ప్రధాన పంటలు అయినటువంటి మక్క, జొన్న పంటలకు ఇవాళ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కానీ అదేవిధంగా మక్క కానీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు వరి విషయానికి వస్తే పిఏసిసి ఆధ్వర్యంతో పాటు ఐకేపీ సెంటర్లు, డాక్రా మహిళలు, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో దాదాపుగా ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉందనే చందంగా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా మొక్కజొన్న రైతులు విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు గాంధారి నుంచి మొదలుకుంటే జుక్కల్, పిట్లం వరకు నుంచి అటు బాల్కొండ, ఆర్మూరు, అంకాపూర్ వరకు రైతులు ఇవాళ మక్కను, జొన్నను పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ప్రభుత్వ సలహాదారులు, 8 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఇవాళ రైతులు పడుతున్నటువంటి బాధలను పట్టించుకోవడం లేదు. కనీసం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇవాళ మొక్కజొన్న రైతులు అనునిత్యం జుక్కల్ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతుంది. అక్కడ జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇవాళ జుక్కల్, అదేవిధంగా జుక్కల్తో పాటు అటు మద్నూరు, బిచ్కుంద పరిసరతో పాటు పెద్ద కొడవగల్, చిన్న కొడవగల్లో అనునిత్యం రైతులు ధర్నాకు తిరుగుతున్నారు, రాస్తారోకలు తిరుగుతున్నారు. పిట్లం రోడ్డెక్కి జొన్నను, మక్కను కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఏ ఒక్కసారి కూడా సంబంధిత ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడడం లేదు. ఇవాళ జొన్నను కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించడం లేదు. ఇక మిగతా కాన్స్టిట్యున్సీలు అయితే వరి అత్యంత ప్రధానంగా గాంచినటువంటి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ. ఇక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే అక్కడ బీర్కూర్ మండలం ఉన్నటువంటి సమీప గ్రామంలో రైతులు ప్రతినిత్యం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుందని పిఐసి గత కొద్ది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పిఐసిసి గోదాంకు అదేవిధంగా పిఐసిసికి గిడ్డంగికి తాళం వేసి అధికారులను నిర్బంధించిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఇక ఇటు వరి కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రకంగా జరిగిన విచిత్రమైన నేపాలు నెట్టి రైతులపైన ఒకవేళ కొనుగోలు చేసిన తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. గన్నీ బ్యాగుల కొరత ఉందంటున్నారు. ముఖ్యంగా లిఫ్ట్ చేసిన ధాన్యానికి డబ్బులు సకాలంలో పడతలేవు. ముఖ్యంగా తూతూ మంత్రంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలను లేవనెత్తి రైతులను ఒక గందరగోళమైన సిచ్యువేషన్ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికీ కాంటాలు అయితే కొనసాగుతున్నాయి, కానీ బోనస్ వేస్తారా లేదా అనే విషయం కూడా రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్కలంగా
నిజాం సాగర్ పరివాహక ప్రాంతాల్లో అటు కొండపోచమ్మ నుంచి దిగువ వచ్చి నిజాం సాగర్ పుష్కలంగా నీళ్లు ఉంటాయి కాబట్టి నిజాం సాగర్ దాదాపు 2,26,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిండుగా ఉంటే ఇవాళ నిజాం సాగర్ నిండుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఇదే ప్రాసెసింగ్ అంటుంది. ఈ కాళేశ్వరం జలాలు ఇవాళ నిజామాబాద్ బాల్కొండ వరకు చివరి ఆయకట్టు వరకు వెళ్తున్నాయి. దాని వెంబట ఉన్నటువంటి వరి ధాన్యం దాదాపు 2,26,000 ఎకరాల వరి ధాన్యం పండింది. పుష్కలంగా రైతులు అద్భుతంగా ఎకరానికి 40 నుంచి 50 సంచులు పండుకోవడానికి పండించుకున్నారు. వెసులుబాటు ఉంది. అత్యధిక దిగుబడి వచ్చింది. ఇవాళ దిగుబడి వచ్చిన రైతులకు బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి వేస్తారనే గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాంటాలు తాత్సారం చేస్తున్నారు. కాంటాలను తాత్సారం చేయడం వల్ల తరుగు ఏర్పడుతుంది. సకాలంలో లిఫ్ట్ చేయక మొన్న కురిసినటువంటి వర్షాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. పంట రంగు మారింది. రంగు మారిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రైస్ మిల్ల వేధింపులు కూడా శరామామూలయ్యాయి. వల్ల రైస్ మిల్లు దోపిడీకి పాల్పడుతున్నారు. క్వింటాలకు దాదాపు 4 నుంచి 6 కిలోలు చాటను తీస్తున్నారు. ఈ విధంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పైన క్షేత్రస్థాయిలో అధికారులు కానీ, సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లు కానీ, సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ పట్టించుకున్న పాపన లేదు. ఇక ముఖ్యంగా ఇటు వరి ధాన్యంతో పాటు మక్క రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మక్కను దాచుకోవడానికి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గోదాంలు ఏర్పాటు చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ గోదాంలు ఎక్కడ కూడా పనిచేయడం లేదు. మార్క్ఫెడ్ వ్యవస్థనే లేదు. మార్క్ఫెడ్కి సంబంధించిన అధికారులు కానీ, మార్క్ఫెడ్కి సంబంధించిన చైర్మన్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం, కనీసం సకాలంలో కొనరు. దాన్ని దాచుకోవడానికి వెసులుబాటు కల్పించి వల్ల గోదాంల తాళాలు తీసి రైతులు దాచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే వాళ్ళకి నచ్చిన సమయంలో మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వెసులుబాటు గతంలో ఉండే. కానీ ఇప్పుడు ఏ ఒక్కడు కూడా రైతు వేదికలు పనిచేయవు. ఆ రోజు కేసీఆర్ కట్టించినటువంటి గోదాములు పనిచేయవు. మీరు చెప్తున్నట్టు ప్రధానంగా ఏదైతే రైస్ మిల్లర్కి సంబంధించి వాళ్ళు కూడా రైతులను దోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు కదా, ప్రధానంగా ఎందుకు రైస్ మిల్లర్లు కూడా అంత యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు? ఫుడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు అధికారులు కావచ్చు, వాళ్ళు రైట్ చేయట్లేదు, వాళ్ళ పర్యవేక్షణ కొరవడింది అసలు వాటి మీద. రైట్ సుజేష్, దాదాపుగా ఒక గందరగోళమైన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్. ఇలా వల్ల రైస్ మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు, సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు కుమ్మక్కు కావడం జరిగింది. క్వింటాలకు 3 కిలోలు తరిగి ఏర్పాటు చేసుకుంటే దాన్ని షార్ట్ అని తీస్తే 1 కిలో అధికారికి, 2 కిలోలు రైస్ మిల్లర్లకి, ఇలా మ్యాప్ గీసుకొని తరుగుపోయేదితో రైతులకు మోసం చేసే ప్రక్రియ ఒక గందరగోళమైన సిచ్యువేషన్ ఏర్పడింది. పెద్ద కాంటా మీద జోకితే ఒకలా వస్తుంది, రైతులకు ఇచ్చే ట్రాక్ షీట్లు ఒకలా ఉంటుంది. దీన్ని తీసుకుపోయి రైతులు స్వయాన జోకితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అంటే ఈ గందరగోళమైన పరిస్థితి ఓవరాల్కు కారణం ఎవరు అనే విషయం పైన సందిగ్ధత నెలకొన్నది. రైతులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఉంటారు. కనీసం 1 ఎకరం నుంచి దిగువనున్న రైతులు ఉంటారు. ఒక లోడ్లో దాదాపు 500 నుంచి 600 బస్తాలు వెళ్ళడానికి దగ్గర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరికి షార్టన్ వచ్చిందనే విషయం, ఏ వడ్లు తక్కువ జోకినాయి అనే విషయం కూడా స్పష్టత ఉండే అవకాశం ఉండదు. ఓవరాల్గా ఇందులో దాదాపుగా ఒక 30 సంచుల తరుగు ఏర్పడిందని, ఒక 5 సంచుల తరుగు ఏర్పడిందని చెప్పడం వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా అందులో సమాన భాగంలో పంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తలెత్తే పరిస్థితి ఉంది. ముఖ్యంగా షార్టన్ పేరుతో ఇవాళ రైస్ మిల్లర్లు ఒక గందరగోళమైన పరిస్థితిని నెట్టుతున్నారు. ఇష్టం ఉంటే తీసుకుంటున్నారు, లేకపోతే వదిలేసే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం ఎలాంటి ఇబ్బంది లేకుండే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అడుగడుగున ఇబ్బందికరమైన సిచ్యువేషన్లకు నెట్టుబడుతున్నారు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ దానికి పంటకు పెట్టుబడి సాయం అందించలేరు. ఇవాళ కొనుగోలు చేసినటువంటి వరి, అదేవిధంగా మొక్క, జొన్న పంటలకు కనీసం భరోసా లేదు. ఇవాళ సగం తాత్సారం చేయడంలో ముఖ్యంగా వరికి ప్రసిద్ధిగాంచినటువంటి బాన్స్వాడ నియోజకవర్గంలో ముందే రైతులంతా ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులకు, అటు ఆంధ్ర నుంచి మళ్ళీ దళారులు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నారు అత్యధికంగా. అటు కర్ణాటక నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నగదు ఇచ్చేసి దాదాపుగా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. అంటే దాదాపు ఎకరానికి 400 నుంచి 800 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇక డేగల్లా దళారు వాళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. సురేష్. రైట్ అండి, థ్యాంక్ యూ రవీందర్, అలాగే థ్యాంక్ యూ సాంబశివరావు, అలాగే థ్యాంక్ యూ రవికాంత్. సో మనం చూస్తున్నాగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతుల పరిస్థితి ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్క చోట కూడా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేయలేదు. ఈ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశం ప్రధానంగా దళారీ వ్యవస్థకి ఎక్కువగా కాంగ్రెస్ సర్కారు కొమ్ము కాస్తుందనేది చెప్పిందని బట్టి మనం రిపోర్ట్స్ ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఇది. ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.